గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు. దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే తర్వాత 3-4 నెలలకే 2022లోనే సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం, కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అని. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం 30% కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉంది. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు 900 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి మనం ఖర్చు చేసినాం. R&R ల్యాండ్ అక్విజిషను 900 కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు 30% కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి. మనం చేసాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది.